వారం క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు పాల్పడింది. గాజాలో 2 సంవత్సరాల వినాశకర యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుపట్టి కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ పెడచెవిన పెట్టాయి. నిన్న గాజాలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో విధుల్లో ఉన్న తమ సైనికులపై హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారని, అందుకు తాము ప్రతిస్పందించామని పేర్కొంది. కాగా శనివారం రాత్రి 2 బందీల అస్థికలను ఇజ్రాయెల్కు హమాస్ అందించింది. 150 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను హమాస్కు ఇజ్రాయెల్ అందించింది. గాజాలో 2 సంవత్సరాల వినాశకర యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుపట్టి కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ పెడచెవిన పెట్టాయి. నిన్న గాజాలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో విధుల్లో ఉన్న తమ సైనికులపై హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారని, అందుకు తాము ప్రతిస్పందించామని పేర్కొంది. కాగా శనివారం రాత్రి 2 బందీల అస్థికలను ఇజ్రాయెల్కు హమాస్ అందించింది. 150 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను హమాస్కు ఇజ్రాయెల్ అందించింది.